ఊరు చుట్టూ గుట్టలు. బ్రతకడానికి కనీస వసతులు లేని ఊరు. అన్నపూర్ణ రిజర్వాయర్లో చిలకలపల్లి గ్రామం. హాయ్ హలో, వెల్కమ్ టు మన కర్తవ్యం న్యూస్. చిన్నకోడూరు మండలంలోని చిలకపల్లి గ్రామ పరిధిలో చుట్టూ కాళేశ్వరంలో భాగంగా అన్నపూర్ణ అంతగిరి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణంలో భాగంగా పక్కన ఉన్న కొచ్చగుట్టపల్లి గ్రామంలో 104 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించి ప్యాకేజ్ R&R కాలనీ నిర్మాణం చేపట్టారు. దీనికి తోడు 50 మీటర్ల దూరంలో చిలకపల్లి గ్రామం కూడా ఉంది. ప్రస్తుతం అదనపు టీఎంసీ పంప్ హౌస్ లో పనుల్లో భాగంగా బ్లాస్టింగ్, డంప్ యార్డ్ గ్రామం 3 వైపులా అన్నపూర్ణ రిజర్వాయర్ నీళ్లు ఉండడంతో ఇళ్లకు నీళ్లు చేరడం, డ్రైనేజ్ ఇళ్లకు రావడం, చుట్టుపక్కల డంప్ చేయడం, సరైన సెల్ సిగ్నల్స్ లేకపోవడం ఉన్న ఒక్క రోడ్డు మార్గం ఈ పనుల్లో తీసేయడంతో రవాణా సౌకర్యం లేదు. దాదాపు 17 రోజులుగా గ్రామస్తులు నిద్ర ఆహారాలు మాని దీక్ష చేస్తున్నారు. వారి బాధను మన కర్తవ్యం న్యూస్ ఛానల్ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనికి స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. చిలకపల్లి గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను లేఖలో పేర్కొన్న మాజీ మంత్రి చిలకపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించాలని, వారికి ప్రత్యేక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్యాకేజ్ ఇవ్వాలని లేఖ రాశారు. ప్రస్తుతం అదనపు టీఎంసీ పంప్ హౌస్ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్, డంప్ యార్డ్ గ్రామం 3 వైపులా అన్నపూర్ణ రిజర్వాయర్ నీళ్లు ఉండడం, రవాణా సౌకర్యం లేదు. ఇలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి రావడం జరిగిందని ఈ లేఖ ద్వారా తమ దృష్టికి తెస్తున్నానన్నారు. అంశాలను పరిగణలోకి తీసుకుని చిలకపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించి నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజ్ R&R కాలనీ నిర్మాణం చేపట్టాలని హరీష్ రావు ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. గత 17 రోజులుగా నిరాహార దీక్ష, ధర్నా చేస్తున్నారని, వెంటనే ప్రభుత్వం చొరవ చూపి గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించి చిలకపల్లి గ్రామస్తులను ఆదుకోవాలని కోరారు.